ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ మాన్యువల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్, ఈరోజు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈరోజు నిఫ్టీ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఓవరాల్గా ఈరోజు చూస్తే 945 బ్రేక్అవుట్స్ వస్తాయి. ఇక్కడ ఇది 945 క్యాండిల్ కదా, ఇది 945 క్యాండిల్. సో మనకి ఇక్కడ ఈ ఏరియాలో బ్రేక్అవుట్ వచ్చింది అండ్ ఆల్సో మనకి ఈ ఆర్ఎస్ఐ కూడా 60% అబోవ్ ఉంది. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రివర్సల్ అయింది, మనకి ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. ఇక్కడ మనకి ఈరోజు 945 సెషన్లో ఈరోజు నిఫ్టీలో మనకి ఎస్ఎల్ హిట్ అయింది. సో దీన్ని రియల్ ట్రేడ్ కూడా చేసాం ఫ్రెండ్స్. ఈరోజు మా అకౌంట్లో మేము రియల్ ట్రేడ్ కూడా చేసాం. ఒకసారి మీకు చూపెడతాను. నిఫ్టీ బ్రేక్అవుట్, సో ఒకే ఒక ఆర్డర్ ఈరోజు 755 ఎస్ఎల్ హిట్ అయింది. సో ఇది రియల్ అకౌంట్ అనమాట, ఎల్ఐస్ బ్లూలో చేసింది, ఎస్ఎల్ హిట్ అయింది అనమాట. సో తర్వాత సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ మనకి ట్రిగర్ కాలేదు. ఆఫ్టర్నూన్ సెషన్ మనకి 145 బ్రేక్అవుట్ దగ్గర ట్రిగర్ కాలేదు. ఇది 145 బ్రేక్అవుట్ అనమాట. సో మనకి ఇక్కడ 145 బ్రేక్అవుట్ ట్రిగర్ కాలేదు. ఆర్ఎస్ఐ మనకి 40% బిలో వెళ్ళలేదు. సో మనకి సెకండ్ సెషన్లో ఇక్కడ ట్రిగర్ కాలేదు. ఇక్కడ మనకి ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి యాక్టివేట్ కాలేదు స్ట్రాటజీ. మార్నింగ్ సెషన్లో యాక్టివేట్ అయింది, 745 నెగిటివ్ సైడ్ క్లోజ్ అనేది చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఓవరాల్గా మెయిన్ రీజన్ లాస్ వచ్చేసరికి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది మార్కెట్. గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూడండి, హై అండ్ లోలో గ్యాప్ అప్లో ఓపెన్ అయిన మార్కెట్ ఫస్ట్ హై అండ్ లో మధ్యలోనే మూవ్ అయినట్టు చూస్తున్నాం. సో సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పొచ్చు. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి సైడ్ వేస్ మార్కెట్లో ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, ఇటువంటి మార్కెట్లో మన స్ట్రాటజీ ఇంకా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మళ్ళీ ఈరోజు మార్కెట్లో ఒకసారి చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జనరల్గా 945 అయింది కదా, 945 అండ్ ఆల్సో 145 బ్రేక్అవుట్ కదా. ఫస్ట్ 5 మినిట్స్ బ్రేక్అవుట్ కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఎల్టీపీ అనేది ఈ 945 బ్రేక్అవుట్ ఎబోవ్ కావాలి అండ్ ఆల్సో మనకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అంటే 950 క్యాండిల్ ఎబోవ్నే ఉండాలి. ఈ రెండు క్యాండిల్స్ 945 ఎబోవ్ ఉండాలి. మార్నింగ్ సెషన్లో ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది మనకి 945 ఎబోవ్ ఉండాలి. బ్రేక్అవుట్ ఆర్ఎస్ఐ ఎబోవ్ ఉండాలి అండ్ ఆల్సో 950 క్యాండిల్ కూడా ఎబోవ్ ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా లో సైడ్ వచ్చేసరికి 915 బిలో ఉండాలి అండ్ ఆల్సో సేమ్ దీని ఎల్టీపీ 945 బిలో ఉండాలి. ఆర్ఎస్ఐ కూడా 40% బిలో ఉండాలి. ఎందుకంటే మనకి ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఇట్లాంటి ఫేక్ ట్రేడ్స్ అవాయిడ్ చేయడానికి మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 145 దగ్గర కూడా సేమ్ ఇదే ఇంప్లిమెంట్ చేయండి. 145 బ్రేక్అవుట్ అవుతుంది. ఆర్ఎస్ఐ అనేది 145 నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి మనకి 145 క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి, లోవర్ అయ్యి అండ్ ఆర్ఎస్ఐ వచ్చేసరికి 60% ఎబోవ్ అన్న 40% ఎబోవ్ అన్న అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 945 కైనా ఆర్ 145 కైనా అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే 915 క్యాండిల్ అప్ సైడ్ 915 క్యాండిల్ యొక్క హై కంటే ఎబోవ్ ఉండాలి, 915 క్యాండిల్ లో కంటే బిలో ఉండాలి. సో న్యూ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో ఈరోజు ఓవరాల్గా చూస్తే నిఫ్టీ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. సేమ్ అదే విధంగా జరిగింది. ఇక్కడ చూస్తే చాలాసేపు తర్వాత ఎస్ఎల్ హిట్ అయింది. ఇది కూడా రియల్ ట్రేడ్ చేసాం ఫ్రెండ్స్ మేము. సో కొందరు ఫ్రెండ్స్ రియల్ ట్రేడ్ చేయండి అని అడిగారు. సో ఇది 940, ఇది 945 క్యాండిల్. సేమ్ అదే విధంగా జరిగింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. 945 క్యాండిల్ హై బ్రేక్ అయింది. ఆర్ఎస్ఐ ఎబోవ్ ఉంది. సో ఆర్ఎస్ఐ ఎబోవ్ ఉంది కాబట్టి బై పొజిషన్ తీసుకుంది. బట్ మనకు ఓవరాల్గా ఇక్కడ మళ్ళా క్యాండిల్ లో వచ్చేసరికి ఇక్కడ టచ్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తాం. ఈ ఏరియాలో ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నానంటే, ఇట్లా గ్యాప్ అప్ మార్కెట్లు ఉంటాయి కదా మనకు జనరల్గా, దీని ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా మీరు 940 ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే 945 బ్రేక్అవుట్ అవ్వాలి అండ్ ఆల్సో ఆ బ్రేక్అవుట్ అయిన ఎల్టీపీ ప్రైస్ అనేది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బై పొజిషన్ తీసుకోవాలంటే 915 కంటే ఎబోవ్ ఉండాలి. 915 క్యాండిల్ హై కంటే ఎబోవ్ ఉండాలి. సేల్ పొజిషన్ తీసుకుంటే 915 క్యాండిల్ కంటే బిలో ఉండాలి.
ఎందుకంటే ఇలాంటి గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు సైడ్ వేస్ మార్కెట్ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి ఫేక్ ట్రేడ్స్ అవాయిడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సేమ్ ఇక్కడ కూడా చూద్దాం 145. సో 145 ఇక్కడ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది 145 బ్రేక్అవుట్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది 145 బ్రేక్అవుట్. సో మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది 145 అండ్ ఆల్సో ఇక్కడ ఇచ్చింది, బట్ వెరీ లెస్ మూమెంట్. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 30 పాయింట్స్ ఇచ్చిన. ఇది మస్ట్ పెట్టుకోండి. ఇక్కడ మనకి దీనిలో కూడా బ్రేక్ అవ్వాలి. సో ఎందుకంటే ట్రేడ్స్ అవాయిడ్ చేయడానికి, అంటే ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా యాడ్ చేసుకోండి. సేమ్ 145 లో బ్రేక్ అవ్వాలి అండ్ ఆల్సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో కూడా బ్రేక్ అవ్వాలి. అంతకుముందు రోజు కూడా చూద్దాం, ఎందుకంటే ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో మీకు ఒకసారి చూపెడతాను. అంతకుముందు రోజుది ఇది కదా, అంతకుముందు రోజుది 945 క్యాండిల్ చూద్దాం. ఇది 945 క్యాండిల్. ఓకేనా, ఇది 945 క్యాండిల్. సో ఇది 945 క్యాండిల్. చూడండి, 955 క్యాండిల్ బ్రేక్ అవ్వాలి, ఆర్ఎస్ఐ అబౌవ్ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకోటి రూల్ ఏంది, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా ఇది. సో ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. సో దీనికంటే హై ఉంది ఎల్టీపీ అండ్ ఆల్సో ఇది కూడా హై ఉంది, బట్ బై పొజిషన్ అప్ సైడ్ మూమెంట్. అంటే మనకి క్లియర్లీ నాయిస్ అవాయిడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ 145 కూడా, సేమ్ ఇక్కడ 145 కూడా బ్రేక్అవుట్ ఇలా. ఓకేనా, ప్రీవియస్ డే అంతకుముందు రోజు కూడా చూద్దాం. 945 క్యాండిల్ అండ్ ఆల్సో ప్రీవియస్ ఎల్టీపీ కంటే హై అండ్ 145. ఎందుకంటే ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా. సేమ్ ఇది ఇంప్లిమెంటేషన్, ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అండ్ ఆల్సో ఈ హైది కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా, మనం మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా చూసాం కాబట్టి నిఫ్టీ మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్ కూడా సేమ్ అదే విధంగా జరిగింది, బట్ 245. మనం మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి 245 క్యాండిల్ మెన్షన్ చేసుకున్నాం కదా, ఇది 1045 అండ్ ఆల్సో 245. ఓకేనా, ఇది 245 క్యాండిల్ బ్రేక్ అయింది. క్లోజింగ్ సెషన్లో ప్రాఫిట్ ఇచ్చినట్టు చూస్తున్నాం. ఇక్కడ మనకి మార్నింగ్ సెషన్లో ఎస్ఎల్ హిట్ అయింది. ఓవరాల్గా ఈరోజు పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ 50 మార్నింగ్ సెషన్ అన్నీ ఎస్ఎల్ హిట్ అయ్యాయి ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకటి క్లోజింగ్ సెషన్లో పాజిటివ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. వీటి రియల్ ట్రేడ్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. సో డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్ళి మిడ్ క్యాప్ నిఫ్టీ రియల్ ట్రేడే మేము చేసింది. కొందరు ఫ్రెండ్స్ రియల్ ట్రేడ్ అడుగుతున్నారు. మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో 2 ట్రేడ్స్ తీసుకుంది. ఫస్ట్ వచ్చేసరికి ఎస్ఎల్ హిట్ అయింది మార్నింగ్ సెషన్, సెకండ్ పాజిటివ్ క్లోజ్ అయింది. మీరు ఆల్రెడీ చూశారు కదా మ్యాప్లో. అండ్ ఆల్సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఒకే ఒకటి మార్నింగ్ సెషన్లో ఆర్డర్ తీసుకుంది, ఎస్ఎల్ హిట్ అయింది. ఒకసారి మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ చూడండి, మార్నింగ్ సెషన్లో ఎస్ఎల్ హిట్ అయింది, ఈవినింగ్ సెషన్లో ప్రాఫిట్ సైడ్ క్లోజ్ అయింది మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఫ్రెండ్స్, మనం ఇంకా ఇంక్లూడ్ చేసి గుర్తుపెట్టుకోండి, మన స్ట్రాటజీస్లో జనరల్గా మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి 1045 అండ్ 245 కదా. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా ఇంక్లూడ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో దీంతో మనకి ఏంటంటే ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది 915, ఈ క్యాండిల్ కూడా 915. ప్రీవియస్ డే కూడా చూద్దాం, 245 లో బ్రేక్ అవ్వాలి.
ఎందుకంటే ఫ్లాట్ మార్కెట్లో ఎస్ఎల్ ఇటు కాకుండా మనం ఈ విధంగా సెటప్ చేసుకున్నాం. ఓకేనా, ఈరోజు కూడా ఒకసారి చూద్దాం. $9.15 క్యాండిల్, 9:45, అది 10:45 సారీ. సో ఫ్రెండ్స్, ఇది మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా 945 మిడ్ క్యాప్ నిఫ్టీలో 925 సెట్ చేసుకుంటే బాగుంటుంది. $9.15, $9.30. సో పేపర్ ట్రేడింగ్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే రియల్ ట్రేడ్ ట్రై చేస్తున్నాం, మీరైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. ఈ స్ట్రాటజీస్ మిడ్ క్యాప్ నిఫ్టీలో 10:45 కాకుండా ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేసి అది కొద్దిగా సెటప్ చేంజ్ చేస్తాను. సో అప్డేట్ చేస్తూనే ఉంటాను మన స్ట్రాటజీస్ బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం. సో మీరు చెప్పాను కదా, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో ట్రై చేయడానికి ప్రయత్నించండి. సో మా డైలీ అప్డేట్ రిజల్ట్స్ ఏంటో రియల్ ట్రేడ్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం. వీడియో డిస్క్రిప్షన్లో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఇక్కడ ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో మిగతా 8 స్ట్రాటజీస్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు మీ రియల్ ట్రేడ్లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు రియల్ ట్రేడ్లో చేయాలనుకుంటే ఇక్కడ NGL 5 years ఆర్ ఎలిజిబుల్, ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వార్ త్రూ ఇలా ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ 14% ఛార్జెస్ అనేది కూడా ఉండదు. సో రియల్ ట్రేడ్ చేసే వాళ్ళకే చెప్తున్నాను, పేపర్ ట్రేడ్ మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.